దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాక. మీకోసం మీ బిడ్డల కోసం అనుదినం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కోసం పరిచర్యల కోసం మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. మరి మారు మనసు అనే అంశంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వానికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన చెరపట్టబడిన వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమని ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింపదగిన సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారండి తిమోతిలకు రాసిన ఈ 2వ పత్రికలో యవన కాలంలో ఉన్న తిమోతికి చాలా శ్రేష్టమైన సందేశాన్ని అందిస్తున్నట్లుగా ఈ వాక్యములో ఉన్న సారాంశం. పౌలు గారు తిమోతికి ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పుతూ ఈ 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నీ బోధ విషయంలో ఎంతోమంది ఎదురాడవచ్చు, ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, ఎంతోమంది నీకు అయిష్టంగా కనబడవచ్చు, కానీ అక్కడ చాలా అద్భుతంగా సత్య విషయంలో అనుభవ జ్ఞానము గలవారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడువారు ఎవరైనా ఉంటే మారు మనసు దయచేయును. వారికి ఏం చేస్తాడంట? దేవుడు చూసుకుంటాడు. దేవుడే వారికి మారు మనస్సును కలుగు చేస్తారు. అప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక చిన్న మాట మేము మీకు ప్రకటిస్తున్నాం, తెలియపరుస్తున్నాం. సువార్త ఇరువిగా సమాజంలో ప్రకటించబడుతుంది. ఈ మధ్య యూట్యూబుల్లో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సంఘాల్లో కావచ్చు, కరపత్రికలు కావచ్చు, సువార్త ప్రకటిస్తుంటే ఎంతోమంది ఎదురాడుతున్నారు, ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎంతోమంది యజ్ఞంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ దాకా ఎందుకంటే ఈ తిమోతిలకు రాసిన పత్రిక పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసించాడు కదండి. సంఘమును హింసిస్తూ సంఘమును చెరుపుతూ స్తెఫను సావుకు కూడా సమ్మతించాడు కదండి సౌలు గారు. మరి ఈ సౌలే పౌలుగా మారటానికి కారణం ఏంటంటే దేవుడు అలాగా ఎదురాడుతున్న తన మనస్సును, దమస్క మార్గానికి వెళుతున్న ఆయన హృదయాన్ని దేవుడు పట్టుకోలేదా? దేవుడు మార్చలేదా? దేవుని పని కొరకు ఒక సాధన పనిముట్టుగా ఈ సౌలుని పౌలుగా మార్చుకొని దేవుడు వాడుకోలేదంటే వాడుకున్నాడు. ఈరోజు మరి క్రొత్త నిబంధనలో సంఘ స్థాపనలో అద్భుతమైన సందేశం అందించిన ఎక్కువ పత్రికలు రాసిన వ్యక్తి ఎవరై అంటే పౌలు గారే మనకు కనబడతాడు కదా. కాబట్టి ఈ రోజుల్లో కూడా సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు పంచుతూ మరి సమాజంలో వెళుతుంటే ఎంతోమంది ఇదొక మత ప్రచారం బయలుదేరిందని, లేకపోతే ఇలాగ కరపత్రికలు తీసుకొని చెప్తున్నారని మంచిని ప్రకటిస్తుంటే ఈ మంచిని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి ఏమి లేదంటే అనుభవ జ్ఞానం లేదు. అక్కడ అదే పౌలు గారు ఉచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు, అనుభవ జ్ఞానం లేని వారు ఇలా మాట్లాడతారని. కాబట్టి ఈ అనుభవ జ్ఞానం లేని వారికి దేవుడు ఒకరోజు మారు మనసు ఇస్తాడు. కానీ మారు మనసు ఇచ్చేదాకా మనం ఏం చేయాలంట? చివరిలో చక్కగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే,
అందరి ఎడల సాధువుగాను ఏదంట అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అని పౌలు గారు తిమోతికి లేఖ రాసి ఈ పత్రిక చెప్పాడు. కాబట్టి ఈ రోజున మనకి వాక్యం ఎందుకంటే ఇలాంటి ఎదురాడే మనుషులు మనకు కనబడవచ్చు, కానీ వాళ్ళ ఎదుట మనం ఎలా ఉండాలి అంటే సాధువుగా, అంటే ఒక మార్పు చెందిన బిడ్డగా మనం దేవుని మాటలను బోధిస్తూ ప్రకటిస్తూ దేవుని గురించి మహిమపరిచే బిడ్డలంగా మనం ఉండాలని ఈ వాక్యం తెలియపరుస్తున్న సారాంశం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఇలాంటి మారు మనసు కలిగిన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.